భరణి బ్లాగ్స్ మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ నువ్వుల గోందు లడ్డు. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మోకాల నొప్పులు వచ్చేవి. అయితే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద పిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ మోకాల నొప్పులు మనకు జీవితాంతం రాకుండా ఉండాలంటే ఈ నువ్వుల గోందు లడ్డును రోజు ఒకటి తింటే అసలు జీవితంలో మనం మోకాల నొప్పులతో బాధపడమండి. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నువ్వుల గోందు లడ్డును తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, బాదము జీడిపప్పు, యాలకుల పొడి, 1 కప్పు తురిమిన బెల్లం, గోందు. ఈ పదార్థాలతోటి నువ్వుల గోందు లడ్డును ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక చిన్నపాటి పాత్రను పెట్టుకొని ఇందులోకి పాత్ర వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్లు అయినాయి. ఇందులోకి గోందు, మనం రా గోందు అండి, ఇది వేసి వేయించుకోవాలి. ఇవి పేలాల్లాగా వస్తాయండి, బొల్లుగా ఇలాగా. ఇలా పేలాల్లాగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి బాదము జీడిపప్పు వేయించుకోవాలి. వేగాయండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు వేయించుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఈ నువ్వులను ఇందులో వేయించుకోవాలి. ఇవి మాడకుండా వేయించాలండి. మంటను సిమ్లోకి పెట్టుకోవాలి. సిమ్లోకి పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. నువ్వులు మాడితే లడ్డు బాగోదండి. కాబట్టి ఏమరపాటుతో ఉండకూడదు. వీటిని వేయించుతూ కలుపుతూ ఉండాలి వేగుతున్నంతసేపు. నువ్వులు వేగుతున్నాయండి. మంచి అరోమా వస్తుంది. చిటపటలు ఆడుతున్నాయి చూడండి, వేగినట్లుగా. నువ్వులు చిటపటలు ఆడుతున్నాయంటే వేగినట్లుగా తెలుసుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. ఇందులోకి తురుము పెట్టుకున్న ఒక బెల్లం, ½ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలపాలండి. నేతిలో వేయించుకున్నాం కదండి గోందును, దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న గోందు ఈ పొడిని కూడా, బాదం జీడిపప్పు పొడిని కూడా ఇందులో వేసుకోవాలండి. వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలపాలండి. ఇలాగా గోందు, బెల్లము, నువ్వులు, జీడిపప్పు, యాలకుల పొడి, బాదము ఇవన్నీ ఇందులో మిక్స్ అయ్యేటట్లుగా బాగా ఇలా కలుపుకోవాలి.
లడ్డూలు కట్టుకోవడానికి 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. నెయ్యిని ఇందులోకి వేసుకోవాలి లడ్డూలు చుట్టుకోవడానికి. ఇది డైరెక్ట్గా చేతితో అయితే కాలుతుందండి. ఇలా స్పూన్ తోటి ఇలాగా ఈ నెయ్యి మొత్తం ఈ పొడిలో కలిసేటట్లుగా కలపాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో చుట్టుకోవాలండి. చల్లారిందండి. ఇలా మొత్తం కలిసిందండి. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవాలండి. ఇలా పెట్టేసి ఇలాగా ఈ సైజులో లడ్డు చుట్టుకోవాలండి. చూశారు కదండి నేను తయారు చేసిన నువ్వుల గోంద లడ్డును. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది రోజుకు ఒకటి తింటే అసలు మనకు జీవితంలో మోకాల నొప్పుల గురించి మనం ఎప్పుడు బాధపడము. ఈ మందులకు దానికి దీనికి మనం బాధపడే కంటే డబ్బులు వేస్ట్ అవుతాయి, మనం బాధపడతాము. కాబట్టి అలా బాధపడకుండా ఉండాలంటే ఈ రోజుకు ఈ నువ్వుల గోంద లడ్డును ఒకటి తింటే అసలు జీవితంలో మనకు మోకాల నొప్పులు అనేవే మనకు రావండి. కాబట్టి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.